This conference will now be recorded. సో ఎగ్జిక్యూటబుల్ కాంపోనెంట్స్ వచ్చేసరికి కామెంట్స్ కాకుండా ఇంకేవైనా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఇఫ్ యూ అబ్జర్వ్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటే డబుల్ స్లాష్ ఇచ్చేసి you can write the comment line, you can write the comment line. Okay, later on you can try all this. Okay, so multi-line comments వచ్చేసి slash followed by star, slash followed by star, తర్వాత you can have all the lines like this. Yes, okay, right, you can try it later. So this is similar to java. Java కూడా ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ am having, this is javascript. Okay, సో ఈ javascript మనము, okay, so we can have file open, JS లో script open చేసాం. So now for example if I want to say this is a function, this is a function. So ఇదేం కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్. వాట్ ఈస్ దిస్ కామెంట్? సింగిల్ లైన్ కామెంట్. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫంక్షన్ డిజేబుల్ అయిపోయిందా? ఎందుకు? బికాస్ we commented it, right? Okay, super. Right, then we will have variables. సో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం సార్? సో పైథాన్ వాళ్ళు అయితే జస్ట్ x ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేవాళ్ళు, దీనిలాగా y ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పేసి. జావా వాళ్ళు అయితే ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 8 ఫ్లోట్ అని పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ వేరియబుల్స్ మనము త్రీ టైప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ ఏంటి? వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, వేర్ అనే కీవర్డ్ యూస్ చేసి, లెట్ అనే కీవర్డ్ యూస్ చేసి, లేటెస్ట్ అప్డేట్ బట్టి లెట్ యూస్ చేయాలి. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 8. సో తర్వాత లెట్ z ఈజ్ ఈక్వల్ టు 7. సో కన్సోల్ డాట్ లాగ్, కన్సోల్ అంటే ఏమవుతుంది? కన్సోల్లోకి రిజల్ట్ పడుతుంది. సో సింపుల్ ఆపరేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో వేరియబుల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము? What are the ways that we can create the variables? We can use var keyword, let keyword, and we can use normal without any keyword also. అర్థమైందా? So this is how we create the variables in the JavaScript. Is that clear? Okay. So you can try it later, no problem. Right? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చెప్పండి. Var x is equal to 5, y is equal to 8, let z is equal to 7, z is equal to x plus y plus z. Log of z అంటే z వాల్యూ ప్రింట్ అయిపోయింది. సేమ్ పైథాన్ జావా, ఇక్కడ ఏం తేడా లేదు. ఓకే, ఐ విల్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్ హియర్. సో వేరియబుల్స్ అనేది చేంజ్ అవ్వచ్చు అంటే వాట్ డు ఐ మీన్ బై దట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 7 అన్నాను. సో z ఈజ్ ఈక్వల్ టు 7 అన్నాను. ఇక్కడ ఏమంటున్నాను? z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ z అంటున్నాను. అంటే 5 ప్లస్ 8 ప్లస్ 7. అంతకుముందు 7 ఉంది, ఇప్పుడు చేంజ్ అవ్వచ్చు కదా వాల్యూ. అంటే ఎవరు చేంజ్ అవుతున్నారు ఇక్కడ? వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే వేరియబుల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్. వేరియబుల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్. క్లియర్? ఓకే, నెక్స్ట్ we also have కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అనేవి చేంజ్ అవ్వవు అన్నమాట. కాన్స్టెంట్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ x is equal to 5 అన్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ వేర్ లెట్. సో x is equal to x plus 100 అంటున్నాను. x is equal to x plus 100 అంటే ఎక్స్లోకి ఎక్స్ని 100 యాడ్ చేసి పెట్టండి అంటున్నాం. ఎక్స్లోకి ఎక్స్ని 100 యాడ్ చేసి పెట్టండి అంటున్నాం. సో అట్లా అన్నప్పుడు చేంజ్ అవుతుందా? అదే వేరియబుల్ అన్నా అనుకోండి, జనరల్ వేరియబుల్ అయితే చేంజ్ అవుతుందా? అవుతుంది. బట్ ఇక్కడ చేంజ్ అవుతుందా? అవ్వదు. అవ్వకుండా ఏం చెప్తుంది అది? అన్కాట్ టైప్ ఎర్రర్ అని చెప్తుంది. సరే, నౌ వేర్ ఐ నీడ్ టు కీప్ దట్ వేరియబుల్స్. ఎక్స్టర్నల్ జేఎస్ అయితే ఈ ఫైల్లో వాడాలి, ఇంటర్నల్ జేఎస్ అయితే స్క్రిప్ట్లో వాడాలి. అర్థమైందమ్మా పాయింట్? ఎస్, డూ ఇట్ ఫాస్ట్. క్రియేట్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ క్విక్లీ, 1 minute వేరియబుల్స్ కాన్స్టెంట్స్ క్రియేట్ చేయండి. చూడకుండా చేస్తే బెటర్. సింపుల్ థింగ్స్ విల్ మేక్ ఇట్ ఈజీ.
దెన్ కాన్స్టెంట్ చేంజ్ అవుతుందా? ఈస్ కాన్స్టెంట్ చేంజింగ్? చేంజ్ అవుతుందమ్మా కాన్స్టెంట్. ఏం ఎర్రర్ వస్తుంది? ఇక్కడ ఎర్రర్స్ కనిపిస్తాయి మీకు, బికాస్ దిస్ ఈస్ మోర్ ఇంటూ ప్రోగ్రామింగ్ కాబట్టి ఇక్కడ ఎర్రర్స్ కనిపిస్తాయి. ఓకే, ఐ విల్ క్రియేట్ ఫర్ యూ. సో లెట్, జనరల్గా లెట్ ఎక్కువ యూస్ చేస్తాం, బట్ ఎనీవే వితౌట్ లెట్ ఆల్సో యూ క్యాన్ క్రియేట్. సో లెట్ x is equal to 45, y is equal to 27, రైట్. ఇంకొక టైప్ ఏంటి? where z is equal to x plus y, x plus y, right? Okay, so constant z, okay, so constant g is equal to 58, 5, 58 rather. Now if I want to say g is equal to g plus 1, right? So run చేస్తే మనకు తెలుస్తుంది. So I will use something like console.log. console.log ఏం చేస్తుందమ్మా? It will print something onto the console. Very good. So ఇక్కడ g అంట. So now when I save this and try to run the document, okay, నా కన్సోల్ ఎందుకో ప్రింట్ అవ్వట్లేదు మీకు కూడా? ఓకే, డీబగ్ ఆఫ్ చేసినాను. వచ్చిందమ్మా ఎవరికైనా? చెక్ చేయండి అవుట్పుట్స్లో, టెర్మినల్. ఫైబర్ అని వస్తుంది సార్. ఓకే, నా దాంట్లో డీబగ్ ఏదో ఆఫ్ ఉన్నట్టు, పర్లేదు. వచ్చిందా? డీబగ్ కన్సోల్ అని వస్తుంది కదా, అన్కాట్ ఎక్సెప్షన్ ఇది వస్తుంది. అన్కాట్ టైప్ ఎర్రర్ వస్తుంది, అసైన్మెంట్ టు ఏ కాన్స్టెంట్ వేరియబుల్. పర్లేదు, రాకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. నౌ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్? A variable once declared can be updated or can be changed, but a constant cannot be changed, cannot be updated or changed. అర్థమైందా? Okay, so next we'll slowly move into రైట్. సో వేరియబుల్స్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి? డేటా టైప్స్. ఓకే, సో వేరియబుల్స్ ఆ రూల్స్ అవన్నీ కామన్గా ఉంటాయి. షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఏ నంబర్, ఆల్ దట్ ఆర్ కామన్. విల్ నాట్ వేస్ట్ టైమ్ ఆన్ దట్. సో జావా స్క్రిప్ట్లో కూడా డేటా టైప్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డేటా టైప్, వాట్ ఈస్ ద డేటా టైప్? which will convey the type of the data, which will convey the type of the data. ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. ఏంటవి? ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. సో యూ విల్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, టూ కేటగిరీస్ ఐ షుడ్ సే. ప్రిమిటివ్ ఏం చేస్తాయంటే దే విల్ హోల్డ్ ఓన్లీ ఏ
సింగిల్ వాల్యూ. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే స్ట్రింగ్ను కూడా మనం సింగిల్ వాల్యూ అనే అంటాం. స్ట్రింగ్ కూడా సింగిల్ వాల్యూ. స్ట్రింగ్ ఆల్సో ఈజ్ ఏ సింగిల్ వాల్యూ. ఓకే, సిఓఎన్ఎస్టీ అర్థమైంది కదా. సిఓఎన్ఎస్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ విల్ బి హాంటింగ్ యూ అగైన్ అండ్ అగైన్. సో స్ట్రింగ్ ఆల్సో ఈజ్ ఏ సింగిల్. బూలియన్, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ టీ స్మాల్ అన్నమాట. ఓకే, రైట్. సో విల్ సీ నో ప్రాబ్లం. సో బూలియన్ అన్డిఫైన్డ్, ఇక్కడ కొత్త కొత్తగా కనిపిస్తాయి మీకు. అన్డిఫైన్డ్, వాట్ ఇస్ అన్డిఫైన్డ్ సార్? సిస్టమ్కి అర్థం కాలేదనుకోండి, ఇట్ విల్ గివ్ యూ అన్డిఫైన్డ్. ఇట్ విల్ గివ్ యూ అన్డిఫైన్డ్. ఎస్. తర్వాత ఎన్ఏఎన్, ఎన్ఏఎన్ మీన్స్ నాట్ ఏ నంబర్. when you are doing a non-numeric operation, so when it is not able to process a number, what it will give you? It will give you NaN. It will give you what? NaN. అవి ఇచ్చేది కూడా మనము ఇక్కడ డేటా టైప్స్ అని అంటాం. అర్థమైందా పాయింట్? అండ్ యూ ఆల్సో హ్యావ్ ఇన్ఫినిటీ, ప్లస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ ఆల్సో ఇస్ దర్. ఎస్, ఓకే, విల్ సీ ఆల్ ఆఫ్ దెమ్. తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత అరే. ఓకే, నంబర్స్లో ఏముంటాయి మనకి? ఇంటీజర్స్, ఫ్లోట్ బేస్డ్ నంబర్స్, మైనస్ ఇన్ఫినిటీ అండ్ ప్లస్ ఇన్ఫినిటీ. కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి దీంట్లో, బికాజ్ ఇట్ ఈస్ మోర్ ఇన్ టు ఆబ్జెక్ట్ బేస్డ్ కాబట్టి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, ఆబ్జెక్ట్ బేస్డ్. ఆబ్జెక్ట్ బేస్డ్. సో ఇంటీజర్స్ అంటే మీకు తెలిసినాయి కదా. ఇంటీజర్స్ అంటే ఇప్పుడు 6, 2.6 టైప్ ఆఫ్ ఎక్స్. హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, మనకు అక్కడ నంబర్ అని వస్తుంది, ఇంటీజర్ అని స్పెషల్గా రాదు. ఇక్కడ ఏమొస్తుంది? టైప్ నంబర్ టైప్. డేటా టైప్ ఏముంది? నంబర్ ఉంది. ఇక్కడ డేటా టైప్ నంబర్స్ చూసాం మనం. డేటా టైప్ ఏముంది ఇక్కడ? నంబర్. డోంట్ వరీ అబౌట్ ద కేసెస్. ఓకే, రైట్. సో నంబర్ అని వస్తుంది అనమాట. 2.6 కైనా నంబర్ వచ్చింది, 6 కైనా నంబర్ వచ్చింది. ఈజ్ దట్ క్లియర్? ఎస్, సింపుల్ థింగ్స్, యూ కెన్ డూ ఇట్ లేటర్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్స్ డివైడెడ్ బై వై ఏమొచ్చింది ఆన్సర్? ఇన్ఫినిటీ. మైనస్ ఎక్స్ డివైడెడ్ బై వై మైనస్ ఇన్ఫినిటీ. యూ కెన్ ట్రై దిస్ ఫాస్ట్. ట్రై దిస్. నా దాంట్లో డీబగ్ రావట్లేదు. ట్రూ ఇన్ఫినిటీ. టూవా? చూడు ఎక్కడన్నా పైన 2 అని ఏమైనా ప్రింట్ అయింది? కన్సోల్ రావట్లేదా? సరే, ఒక పని చేద్దాం. కన్సోల్లో రాకపోతే ఐ విల్ షో యూ వన్ మోర్ ఆప్షన్. ఓకే, కన్సోల్ రాకపోయినా పర్లేదు. సో ఐ కెన్ గివ్ యూ సంథింగ్ లైక్ అలర్ట్. సో అలర్ట్ బాక్స్ అన్నమాట. అలర్ట్ బాక్స్ అంటే ఏంటంటే మీకు పేజ్లోనే వస్తుంది. సో సేవ్ ఇట్. సో we will have a function for this. Function
test. Okay. So you can use alert. So for example, ఇది తీసేస్తాను, save it. Mhm. ఇంతకుముందు అవుట్పుట్ అంటే ఓకే. సో అలర్ట్ చేసుకోండి. దిస్ పేజ్ సేస్ 72 ఎందుకు వచ్చింది ఇక్కడ? z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే. సో సేవ్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు చెప్పు బాబు. అప్పుడు కాన్స్టెంట్ అది ఎర్రర్ కాబట్టి మనకి ఇక్కడ రావట్లేదు. ఓకే. అది డిలీట్ చేసావా ఇంతకుముందు? అదే కన్సోల్ క్లియర్ అయిపోయినా కూడా వస్తుందా? దానివల్ల నీ ప్రోగ్రామ్ అవుట్పుట్కి ఏం నష్టం లేదు కదా, వదిలేసి. నీ ప్రోగ్రామ్ అవుట్పుట్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే వి విల్ వరీ అబౌట్, అదర్వైజ్ నో. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమంటున్నా నేను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45, y is equal to 0. Okay, so now for example I will say divided by y. Okay, so refresh this. ఏమొచ్చిందమ్మా? ఇన్ఫినిటీ వచ్చిందా? యూ కెన్ సీ ఇన్ఫినిటీ. ఎస్. ఓకే. సో అదే నేను మైనస్ ఎక్స్ పెడితే యూ విల్ గెట్ మైనస్ ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ వచ్చిందా? యు ఆర్ ఏబుల్ టు సీ ఆర్ నాట్? ఎస్, మైనస్ ఇన్ఫినిటీ. గాట్ ఇట్? సో మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ కనిపించిందా? Right. So now, for example, if I am saying something like a, so save it. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, NaN, నాట్ ఏ నంబర్. యు ఆర్ ట్రయింగ్ టు డూ అన్ ఆపరేషన్ 45a. 45 డివైడెడ్ బై ఏ జరుగుతుందా? జరగదు. కాబట్టి అది ఏమంటుంది, ఐ కెనాట్ ప్రాసెస్ యువర్ నంబర్. ఐ కెనాట్ ప్రాసెస్ యువర్ నంబర్. సో దట్ ఈస్ వై ఐఎమ్ గివింగ్ యూ NaN. అర్థమైందా? ఓకే. Now for example, if I am going for something like G. Okay, so save it. Okay, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం, G అంటాం. మనకి ఇక్కడ కన్సోల్లో G ఈజ్ అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. G ఈజ్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే G అసలు ఎక్కడ డిఫైన్ చేసలేదు. బట్ హౌ కెన్ యూ డూ దట్ ఆపరేషన్? ఓకే, ఇక్కడ మీకు అలర్ట్లో రాదు. అలర్ట్లో ఎందుకు రాదు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ G హియర్, సో సేవ్ ఇట్. ఓకే, అలర్ట్లో కూడా రావట్లేదు ఎందుకంటే G అనేది లేదు. సో ఇక్కడ కన్సోల్లో మీకు అవుట్పుట్ రావాలి. వచ్చిందా? వస్తే పర్లేదు. నా దాంట్లో సెట్టింగ్స్ చేయాలనుకుంటా. క్లియర్ గర్ల్స్? అవుట్పుట్ వదిలేసేయండి. ఇప్పుడు G అనేది అన్డిఫైన్డ్ అనమాట. అన్డిఫైన్డ్ అంటే ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో G అనేది ఎక్కడైనా ఉందా? G అనేది ఎక్కడైనా ఉందా? సో కాబట్టి ఏమొస్తుంది, నాకు అన్డిఫైన్డ్ వస్తుంది. ఏమొస్తుంది? అన్డిఫైన్డ్. ఎస్. ఓకే రైట్. అన్డిఫైన్డ్ టైపే అనమాట. అన్డిఫైన్డ్ కూడా ఒక టైప్. ఈజ్ దట్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే we can have in single quotes, we can have in double quotes, and third variety ఏంటంటే బ్యాక్ టిక్స్. ఈ రెండు మనకు తెలిసినాయి, కానీ వీ డోంట్ నో అబౌట్ దిస్ అనమాట, బ్యాక్ టిక్స్. సో బ్యాక్ టిక్స్ అంటే ఏంటి సార్ అంటే, ఈ రెండు మనకు తెలిసినాయి, వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి, ఈ సింబల్ ఎక్కడ దొరుకుతుంది సార్ నాకు కీబోర్డ్లో అంటే, చాలా ఇంపార్టెంట్ అమ్మా బ్యాక్ టిక్స్. సో ఆన్ స్క్రీన్ కీబోర్డ్లోకి వెళ్ళిపోండి. చాలామంది అది ఎక్కడ ఉంటో కూడా తెలియదు. సో ఇట్ విల్ బీ హియర్. మీ కీబోర్డ్లో చూసుకుంటే ఎస్కేప్ కింద ఉంటుంది. ఎస్కేప్ కింద 1 పక్కన
ఎస్కేప్ కింద 1 పక్కన ఇది టిల్డ్ సింబల్, ఇది బ్యాక్టిక్ సింబల్. దీన్ని మనం బ్యాక్టిక్ అంటాం అనమాట. ఓకే, సో ఈ బ్యాక్టిక్ ఎందుకు సార్ అంటే దే ఆర్ ఎస్పెషల్లీ ఫర్ అవుట్పుట్ ప్రాసెసింగ్. దే ఆర్ ఎస్పెషల్లీ ఫర్ వాట్? అవుట్పుట్ ప్రాసెసింగ్. ఓకే, ఇక్కడ చూడండి. At Satya we teach $S1, $S2, $S3. సో జనరల్గా ఈ డాలర్ అనేది బ్యాక్ టిక్స్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఇట్ విల్ బి ఫర్ బ్యాక్ టిక్స్ ఓన్లీ. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ సేయింగ్, ఓకే, సో అలర్ట్లో నేను హలో JavaScript is not working. JavaScript console is not working. So JavaScript console is not working. ఇదేంటి? What I will get here? When I click it, alert. ఇది alert అన్నమాట. Alert. So alert JavaScript console is not working. Okay. Now for example, right. So JavaScript alert is working. JavaScript alert is working. Right? ఇది సింగిల్ టిక్స్. I'm giving it fast because ఇవన్నీ తెలిసినాయి. మళ్ళీ దానికి టైం వేస్ట్ చేయను నేను. That's the advantage when you learn programming and UI. Is working. Okay, single tick fine, double tick fine. Now I'm going to use back tick. Back tick ఎట్లా యూజ్ చేయాలి? షిఫ్ట్ పట్టుకొని సారీ, షిఫ్ట్ అవసరం లేదు. షిఫ్ట్ కింద ఉంది కదా, కింద ఉంది కాబట్టి డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఫైన్. సో డైరెక్ట్గా పెట్టేయచ్చు. నేను పైన ఉంది అనుకున్నాను. ఓకే, సో బ్యాక్ టిక్ అండ్ యూ క్లోజ్ ఇట్ విత్ అగైన్ బ్యాక్ టిక్. రైట్? ఓకే, మరి ఏంటి సార్ అడ్వాంటేజ్ ఏంటి చెప్తాను. సో నౌ అగైన్ ఐ రిఫ్రెష్, జస్ట్ సే సేమ్. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాలర్. So what I can use here? Dollar, and I can use something like this. Okay, right. ఇక్కడ S is equal to console. S is equal to console. సో ఇప్పుడు ఇక్కడ ఏమో ఇవ్వచ్చు, నేను ఆ S అనేది ఇవ్వచ్చు అనమాట. సో సింపుల్ ఇట్లా రన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఆ S అనేది అక్కడ కనెక్ట్ అయిపోతుంది. S అనేది పైనుంచి తీసుకుంటుంది అనమాట. ఎస్, దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ బ్యాక్ టిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కోట్స్ తీసుకున్నాం అనుకోండి. డబుల్ కోట్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఇట్ విల్ బి ప్రింటింగ్ $S యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా? అంటే డైనమిక్ చేయడానికి ఈ బ్యాక్ టిక్స్ బాగా పనికొస్తాయి అన్నమాట. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, రైట్. దేంతో పని చేయట్లేదు, సింగిల్ కోట్స్తో పని చేయట్లేదు, డబుల్ కోట్స్తో పని చేయట్లేదు. కానీ దేంతో పని చేస్తుంది? బ్యాక్ టిక్స్తో పనిచేస్తుంది. ఈజ్ ఇస్ క్లియర్? బ్యాక్ టిక్ అంటే క్లారిటీ వచ్చిందా? దట్ ఈస్ బ్యాక్ టిక్ ఫర్ యూ. ఎస్, ట్రై ఇట్ వెరీ ఫాస్ట్. అలర్ట్లో ట్రై చేసుకోండి. డూ ఇట్ ఫాస్ట్.
Hmm. నంబర్కి అట్లేం లేదు, సెమికోలన్ ఈజ్ ఆప్షనల్. సెమికోలన్ ఈజ్ ఆప్షనల్. నువ్వు ఆ కంటిన్యూటీ పెడుతున్నాయేమో చూసుకో. సెమికోలన్ ఈజ్ ఆప్షనల్. డన్. ఓకే. రైట్. సో నెక్స్ట్ విల్ గో టు బూలియన్. బూలియన్ ఎట్లా ఉంటుందో చెప్పాను కదా. ఇట్ విల్ బి ఇన్ ప్రేమతో చెప్పండి. అలర్ట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు లెర్న్ న్యూ థింగ్స్ $S1 $S2. అంటే $S1 ప్లేస్లో ఎవరు పడతారు? ట్రూ పడుతుంది. సో $S2 ప్లేస్లో ఎవరు పడతారు? ఓకే, చెప్పాను కదా అన్డిఫైన్డ్. S3 is not defined. S3 is no undefined అనమాట. Okay, no problem. So NaN already I shown you. So these are some of the data types which are primitive. Okay. Next we will go into the control statements. But before control statements, object గురించి మాట్లాడాలి కదా. Okay, one second. ఆబ్జెక్ట్ లేదా? ఫైన్, నో ప్రాబ్లం. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన జావా స్క్రిప్ట్లో యూ కెన్ ఆల్సో క్రియేట్, ఫర్ ఎగ్జాంపుల్ let arr is equal to, సో ఒక అరే లాగా, ఓకే, అరే లాగా. సో 5, 8, 9, 7, ఓకే, సో 6, 5. సో నౌ if at all I want to know the type, so alert of type of array. So alert of type of array. So simply I will run this. Alert of type of array రావాలి. కన్సోల్ పని చేయకపోతే బాధ. సో 8, 9, ఓకే, సారీ. కరెక్ట్ ఉండేనా?
రావట్లేదు మరి. ఓకే, కరెక్ట్ ఓన్లీ. టైప్ ఎందుకు రావట్లేదు మరి. అలర్ట్ ఆఫ్. సో మనకి ఇది అరే, యాక్చువల్గా టైప్ అంటే మనకి ఆబ్జెక్ట్ అని వస్తుంది అనమాట. సో టైప్ ఆఫ్ అరే ఆఫ్ 0. ఓకే, ఒకసారి కన్సోల్లో పెట్టండి అమ్మా. టైప్ ఆఫ్ ఏఆర్ఆర్ అని పెట్టండి. కన్సోల్లో పెట్టండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏఆర్ఆర్. సో ఎట్లా పెడతారంటే ఇంతకుముందు చూపించాను కదా. ఇట్లా టైప్ ఆఫ్, సారీ పైథాన్ is overtaking me. Type of. So type of array. Right, now I'll get. So ఏమొచ్చింది ఇక్కడ? ఆబ్జెక్ట్. వాట్ యు గాట్ హియర్? Type of ARR you got as object. Okay. So now let obj is equal to. So we can create JSON object also. Now for example, I will say name, right, comma, percentage 58.98. Okay. So now I will say alert type of obj, right? So ఇప్పుడు రెండు అలర్ట్లు ఇచ్చాం కాబట్టి the alert has to be coming 2 times. ఆబ్జెక్ట్ రెండుసార్లు వచ్చిందా? ఇట్లా కూడా క్రియేట్ చేయొచ్చు. దీన్ని JSON ఆబ్జెక్ట్ అంటాము, దీన్ని అరే ఆబ్జెక్ట్ అంటాం. వాట్ వి కాల్ దిస్? అరే ఆబ్జెక్ట్, అండ్ దిస్ is JSON ఆబ్జెక్ట్. అండర్స్టాండింగ్ మై పాయింట్? ఎస్. సో ఇదేం ఆబ్జెక్ట్? ఇది అరే ఆబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ దిస్ ఆబ్జెక్ట్? JSON ఆబ్జెక్ట్. ఇస్ దిస్ క్లియర్? సో ఈ విధంగా మనము ఆబ్జెక్ట్స్ని తయారు చేస్తాం అన్నమాట. ఎస్. ఓకే. సో టుడే వాట్ యుల్ డూ ఇస్, మీకు టైం ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి నేను, సో యూ కెన్ ప్రాక్టీస్ దోస్ థింగ్స్ వాట్ ఆల్ ఐ సెడ్, అన్డిఫైన్డ్ అవన్నీ. సో టుమారో ఫ్రెష్ విల్ స్టార్ట్ డెసిషన్ మేకింగ్ అంటే సేమ్ ఇఫ్ ఎల్స్. ఓకే. లేదు సార్ ఇది కూడా ఇచ్చేసేయండి మేము చేసుకుంటాము ప్రోగ్రామింగ్ అంటే చేసుకోవచ్చు, కానీ ఐ విల్ టెల్ యూ ఎనీవే. Okay, so today you practice this data types and components quickly. Okay, and we will start our class in 10 minutes. Okay, so control statements fresh ga start chedam, right? What Hitesh, Akash today online? Okay, they are busy. They online anta phone పట్టుకొని కూర్చుంటారు. ఫోన్